సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను ఫేమస్ సింగర్ మంగ్లీ గారి గురించి కొన్ని విషయాలు చెప్పబోతా ఉన్నాను అనమాట. అదేంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు 2019 నుంచి 2024 మధ్య తెలుగుదేశం పార్టీని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందిని వైసీపీ నాయకులు మేము బాగా మెజారిటీతో గెలిచామని చెప్పి చాలా పొగరుతో అహంకారంతో చాలా మందిని మాట్లాడి చాలా బాధ పెట్టారు అనమాట. అప్పుడు వాళ్ళందరి మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఒక కన్నేసించారు, మేము గెలిచిన తర్వాత మీ సంగతి చెప్తామని చెప్పి. అలాగే వాళ్ళు గెలిచిన తర్వాత చాలా మంది మీద పగ తీర్చుకుంటా ఉన్నారు అనమాట. దాంట్లో భాగంగానే మంగ్లీ గారు కూడా 2019 ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాట పాడి జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ కొన్ని మాటలు మాట్లాడారు అనమాట. అయితే ఇప్పుడు అవన్నీ తిరగదోడి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవిడ్ని ఎలాగైనా సరే సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పించాలి, ఆవిడికి అవకాశాలు రాకుండా చేయాలని చెప్పి చూస్తున్నారంట. అయితే ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు అలాంటిది ఏం చేయొద్దని చెప్పారు. వెంటనే ఆయన చిరంజీవి గారికి ఫోన్ చేసి, అన్నయ్య మీరు ఇది చూడండి, ఆవిడ చాలా టాలెంటెడ్, ఆవిడ కష్టం మీద ఆవిడ పైకి వచ్చింది తప్పితే ఆవిడ ఎప్పుడు కూడా ఎవరిని ఏం అనలేదు, ఏదో క్యాజువల్ గా ప్రచారానికి వెళ్ళింది కాబట్టి 4 మంచి మాటలు మాట్లాడింది కానీ ఆవిడ మన మీద పగతో ఏం చేయలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి సర్ది చెప్పడంతో అప్పుడు చిరంజీవి గారు కూడా మంగ్లీ గారిని ఇంటికి పిలిపించుకొని, అమ్మ నేను తోడున్నాను, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నీ అవకాశాలను ఎవ్వరూ పాడు చేయరు, నేను కూడా నీకు మంచిగా అవకాశాలు ఇస్తానని చెప్పి ఆవిడికి ధైర్యాన్ని ఇచ్చి పంపించారంట. దాంతో మంగ్లీ గారు కూడా పర్లేదు, ఎలాగోలా ఈ కష్టం నుంచి నేను బయటపడ్డాను, ఇంకెప్పుడు కూడా ఏ పార్టీకి కూడా నేను ఇలాగ సపోర్ట్ చేయనని చెప్పి చెప్పారంట. నిజంగా చిరంజీవి గారు చాలా మంచోళ్ళు కాబట్టి ఇలాగా మంచి టాలెంటెడ్ పర్సన్స్ కి ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అనమాట.